ఈ వీడియోలో మనం ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్యలో జరిగే బార్డర్ కాన్ఫ్లిక్ట్ గురించి తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈస్ నరేంద్ర. వెల్కమ్ టు భారత్ ఇన్ఫో. ఇది స్టార్ట్ అవుతుంది 21 డిసెంబర్ 2024లో. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్లో మకైన్ రీజన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ నుంచి రఫ్లీ 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. అక్కడ టీటీపీ తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ పాకిస్తాన్ యొక్క ఆర్మీ పోస్ట్ని అటాక్ చేసి 16 మంది పాకిస్తాన్ సోల్జర్స్ని చంపివేసింది. టీడీపీ అనేది పాకిస్తాన్ యొక్క మిలిటెంట్ గ్రూప్. దీనిని పాకిస్తాన్ పెంచి పోషించింది. ఇలాంటి గ్రూప్స్ పాకిస్తాన్లో చాలా ఉన్నవి. అవి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీనే టార్గెట్ చేస్తా ఉన్నవి. 25 డిసెంబర్ 2024 అంటే క్రిస్మస్ రోజున దీనికి రెస్పాన్స్గా పాకిస్తాన్ మిలిటరీ ఆఫ్ఘన్ టెరిటరీస్లలో తాలిబాన్స్కి ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇస్తున్న పట్కికా ఇంకా ఖోస్ట్ల మీద ఎయిర్ స్ట్రైక్స్ జరిగింది. ఈ ఎయిర్ స్ట్రైక్స్లలో ఏ ఒక్క టీటీపీ ఫైటర్ కానీ తాలిబాన్ మెంబర్ కానీ మృతి చెందలేదు. కానీ 46 మంది నార్మల్ ఆఫ్ఘన్ సిటిజన్స్ చనిపోయారని ఆఫ్ఘన్ గవర్నమెంట్ క్లెయిమ్ చేసింది. దీని అర్థం పాకిస్తాన్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్ కి ఎలాంటి సిగ్నిఫికెన్స్ ప్రాక్టికాలిటీ లేదు, కానీ అక్కడి నార్మల్ సిటిజన్స్ మృతి చెందారు. బట్ 21 డిసెంబర్లో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ జరిపిన అటాక్స్లలో 16 మంది పాకిస్తాన్ సోల్జర్స్ మృతి చెందారు. ఇంకా 8 మంది సోల్జర్స్ క్రిటికల్గా గాయపడ్డారు. 3 రోజుల తర్వాత అంటే 28 డిసెంబర్ 2024లో 15,000 మందికి పైన ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఫైటర్స్ అమెరికన్ వెపన్స్ ఇంకా యుద్ధ ట్యాంకులతో పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్వా రీజన్లోని మీర్ అలీ బార్డర్కి బయలుదేరి అక్కడ హెవీ క్రాస్ ఫైర్ జరిపారు. ఈ హెవీ క్రాస్ ఫైర్లో 19 మంది పాకిస్తాన్ సోల్జర్స్ ప్రాణాలు విడిచారు. ఏమైనప్పటికీ మనకు తెలుసు పాకిస్తాన్ ఇలాంటి లాసెస్ని చాలా రేర్గా గుర్తిస్తుంది. పాకిస్తాన్లో ఐఎస్పిఆర్ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ అనే ఒక యూనిట్ ఉంది. అది ఎప్పటికీ ఇలాంటి లాసెస్ని అక్యురేట్గా రిపోర్ట్ చేయదు. నార్మల్గా అయితే ప్రతి కంట్రీ మృతి చెందిన ఇలాంటి సోల్జర్స్ని వారి బాడీని వారి ఇంటికి పంపించి ఒక రెస్పెక్ట్ఫుల్గా వారికి ఒక అంతిమ వీడ్కోలు అనేది పలుకుతుంది. అది ప్రతి కంట్రీ యొక్క ట్రెడిషన్. ఇంకా గవర్నమెంట్ కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్కి కొన్ని రకాల బెనిఫిట్స్ ఇంకా రివార్డ్స్ని కూడా కల్పిస్తుంది. కానీ ఇలాంటి ప్రాక్టీసెస్ని మనం పాకిస్తాన్లో చాలా రేర్గా చూస్తూ ఉంటాం. ఇంకా అక్యురేట్గా ఈ క్యాజువాలిటీ నెంబర్స్ని పొందడం అనేది నియర్లీ ఇంపాసిబుల్. సో మీడియాలో వస్తున్న రిపోర్ట్స్ను బట్టి ఈ క్యాజువాలిటీస్ సంఖ్య 19. కానీ పాకిస్తానీ సోల్జర్స్ దగ్గరగా 60 నుంచి 100 వరకు మృతి చెంది ఉండవచ్చు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ఇంకా పాకిస్తాన్ల మధ్య డిస్ప్యూట్ అనేది డ్యూరాన్ లైన్ దగ్గర జరుగుతూ ఉంది. ఈ బార్డర్ని బ్రిటిష్ డిప్లొమాట్ అయిన మార్టిమర్ డ్యూరాండ్ 1893లో ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ టైంలో ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ లైన్నే పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య డిస్ప్యూట్కి మెయిన్ సోర్స్. ఆఫ్ఘనిస్తాన్ ట్రెడిషనల్లీ ఇండస్ రివర్ని భారత్తో బార్డర్గా కన్సిడర్ చేస్తూ ఉండేది. ఇది డ్యూరాన్ లైన్ని ఎన్నటికీ ఒక అఫీషియల్ బార్డర్గా కన్సిడర్ చేయలేదు. ఇదే ప్రస్తుతం జరుగుతున్న అన్ని కాన్ఫ్లిక్ట్స్కి ప్రైమ్ రీజన్. కోస్ట్ అలీ షేర్ డిస్టిక్లో చాలా వరకు పాకిస్తాన్ మిలిటరీ పోస్టుల మీద ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఫోర్సెస్ ఫైర్ చేశాయి. ఇంకా పక్తియాస్ దండిపటాన్ డిస్టిక్లలో 2 పాకిస్తాన్ పోస్టులని క్యాప్చర్ చేశాయి. ఇది ఇంకొంచెం టెన్షన్ని ఎస్కలేట్ చేసింది ఈ బార్డర్లో. వీటికి తోడు ఈ బన్ను రీజన్లో షియా సున్నీ క్లాషెస్ ఎదుర్కొంటా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక టౌన్ మీర్ అలీ తాలిబాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. మనం ముందుగానే చెప్పుకున్న ఈ మకీన్ ప్రాంతంని పాకిస్తాన్ ఆర్మీ ఆల్రెడీ వదిలేసి పారిపోయింది. సో ఈ ఎంటైర్ రీజన్ మకీన్ నుంచి మీర్ అలీ వరకు ఇంకా బన్ను అవుట్స్కట్స్ ప్రస్తుతానికి లిబరేటెడ్ ఏరియాస్. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ బన్ను కంటోన్మెంట్ వరకు పరిమితమై ఉంది. బన్ను అనేది వజిరస్తాన్ రీజన్లోని ఒక పెద్ద సిటీ. ఈ రీజన్ పెషావర్ నుంచి క్వెటా మధ్యలో ఉంది. అయినప్పటికీ మనం పాకిస్తానీ న్యూస్ అవుట్లెట్స్ని చూసినట్లు అయితే వీటిని ఇప్పటికీ రిపోర్ట్స్ చేయలేదు. వారికి సంబంధించినంత వరకు ఏమి జరగలేనట్లే ఉన్నారు. ఒకవేళ మీరు ఇంటర్నెట్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్, టీటీపీ అని సెర్చ్ చేసినట్లయినా లేకపోతే మీర్ అలీ, మకీన్, బన్ను అని సెర్చ్ చేసినట్లయితే అక్కడి రియల్ పిక్చర్ తెలుస్తుంది. పాకిస్తాన్ ఆర్మీకి డిసిజన్ తీసుకోవడానికి ఒక రైట్ లీడర్షిప్ అనేది లేదు. మేజర్ ర్యాంక్కి పైన ఉన్న ఏ హయ్యర్ ఆఫీసర్ ఈ ఏరియాలకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్ ఆర్మీ మకైన్ లాంటి ఏరియాలలో జూనియర్ ఆఫీసర్స్తో ఒక చిన్న పోస్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది. వారి బెటాలియన్ కమాండర్స్ బన్ను ఇంకా క్వెటా లాంటి చాలా దూరాలలో స్టే అయ్యి ఉన్నారు. వారిలో ఎవరే కానీ ఫీల్డ్లో లేరు. ఇంకా ఎవరే కానీ లీడర్షిప్ బాధ్యతలు వహించడానికి సిద్ధంగా లేరు.
దీనితో పాకిస్తాన్ ఆర్మీలోని మొరాలే తగ్గిపోయింది. మనలో చాలా మందికే తెలుసు, ఎవరైతే పాకిస్తానీలోని ఆర్మీ ఆఫీసర్స్ మేజర్ ర్యాంక్‌కి పైన ఉంటారో వారు ఓన్లీ పాకిస్తాన్ ఆర్మీ ఇన్‌స్టిట్యూషన్‌లో వారి యొక్క పొజిషన్‌ని సెక్యూర్ చేసుకోవడానికి మాత్రమే చూస్తా ఉంటారు. ఇంకా ఇండ్లు, స్థలాలు, ఆస్తులను సంపాదించుకోవడం, వారి యొక్క అధికారాలను ఎంజాయ్ చేయడం వరకే వారి ప్రైమరీ గోల్. ఈ మోటివేషన్స్ పాకిస్తాన్ ఆర్మీని ఆఫ్ఘనిస్తాన్‌తో అంటే తాలిబాన్ ఇంకా దానికి సంబంధించిన సంస్థలతో ఫైట్ చేసే కెపాసిటీని తగ్గించింది. ఇక్కడ తాలిబాన్ ఇంకా వారి అనుబంధ సంస్థలను జాగ్రత్తగా గమనించినట్లయితే అవి మెయిన్‌గా జిహాద్ అనే కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తా ఉన్నాయి. సున్నీ ఆఫ్ఘన్ తాలిబాన్ ఫైటర్స్ స్ట్రిక్ట్ షరియా లాస్‌తో డీప్‌లీ మోటివేట్ అయి ఉన్నారు. దీనికి తోడు ఈ షరియా లాస్‌ని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ లీడర్స్ పాకిస్తాన్‌లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు మనం పాకిస్తాన్ ఆర్మీ యొక్క ట్రైనింగ్‌లోని స్లోగన్స్‌ని చూసినట్లయితే లేదు. ఇక్కడ నేను దీన్ని ప్రొనౌన్స్ చేయాలని అనుకోవడం లేదు. మీరే దీనిని ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు ఈ స్లోగన్స్ ఎక్కువగా సింబాలిక్ మాత్రమే. కానీ ఇవి ఎటువంటి ప్రాక్టీసెస్ ఇంకా మోటివేషన్స్‌ని పాకిస్తాన్ ఆర్మీలో రిఫ్లెక్ట్ చేయలేవు. మరి ఇంకొక సైడ్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ షరియా అనే ఒక ఐడియాలజీతో డీప్లీ మోటివేట్ అయి ఉన్నారు. మనకి రెగ్యులర్‌గా వచ్చే ఒక డౌట్, ఎందుకు పాకిస్తాన్ ఏర్పడినప్పుడు అక్కడ షరియాలా ఇంప్లిమెంట్ చేయలేదని. ఇంతవరకు పాకిస్తాన్ ఆర్మీ వారి ప్రజలని షరియా లా పేరుతో మోసం చేస్తా వచ్చింది. అక్కడ ఉన్న ఎలైట్ పీపుల్ లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తా వచ్చారు, వారి యొక్క ఇస్లామిక్ ప్రిన్సిపల్స్‌ని పక్కన పెట్టి. పాకిస్తాన్‌లోని మినిస్టర్స్ ఇంకా హయ్యర్ ఆర్మీ ర్యాంకింగ్ ఆఫీసర్స్‌ని చూస్తే వారి నెట్‌వర్త్ బిలియన్లలో ఉంటుంది. ఇంకా వారి యొక్క లైఫ్ స్టైల్ ఇస్లామిక్ ప్రిన్సిపల్స్‌కి విరుద్ధంగా ఉంటుంది. లైక్ వెస్టర్న్ స్టైల్ డ్రెసెస్, ఆల్కహాల్ కన్జంప్షన్స్ ఇవి ఇస్లాంలో నిషిద్ధం. ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ చివరి పాయింట్‌కు రీచ్ అయింది. పాకిస్తాన్‌లోని ఏరియాస్ లైక్ సౌత్‌లోని క్వెటా నుంచి నార్త్‌లోని పెషావర్‌కు దగ్గరగా ఉన్న కొహాట్ వరకు ఆల్మోస్ట్ ఎంటైర్ ల్యాండ్ అండర్ తాలిబాన్ కంట్రోల్‌లోకి వచ్చింది. పాకిస్తానీ ఫోర్సెస్ బార్డర్‌లో నిల్చొని ఉన్నవి. తొందరలోనే ఇవి పాకిస్తాన్ మెయిన్ ల్యాండ్‌కి వెనక్కి తిరిగి వెళ్ళే ఛాన్స్ ఉంది. మీకు గుర్తు ఉన్నట్లయితే 2021 సెప్టెంబర్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ఘనిస్తాన్‌ను వదిలేసి వెళ్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యొక్క పవర్ ఇంకా కంట్రోల్‌ని తాలిబాన్‌కి ఇచ్చి ఒక పీస్ అగ్రీమెంట్ చేసుకుంది. ఇంకా పాకిస్తాన్ ఈ యూఎస్ తాలిబాన్ పీస్ అగ్రీమెంట్‌ని వెల్కమ్ చేసింది. అప్పుడు పాకిస్తాన్ ఊహించింది తాలిబాన్ అనేది తన న్యాచురల్ అలే అని. ఎందుకంటే తాలిబాన్ అనేది పాకిస్తాన్ ఇంకా యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రొడక్ట్. దీనిని అప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న యునైటెడ్ సోవియట్ ఆఫ్ రష్యాని వెళ్ళగొట్టడానికి రూపొందించారు. కానీ ఇప్పుడు తాలిబాన్ గవర్నమెంట్ పాకిస్తాన్‌కి కోఆపరేట్ చేయడానికి బదులుగా వ్యతిరేకంగా ఫైట్ చేస్తా ఉంది. నేను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. థాంక్ యూ. జై హింద్.